నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ముంబైలో తుది శ్వాస. ఆశా భోస్లే మృతిపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం. దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరించారన్న చంద్రబాబు. అణు కార్యక్రమం విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు విఫలం. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్ అల్టిమేటం. అరుణాచల్ ప్రదేశ్లో అనేక ప్రాంతాలకు చైనా పేర్లపై భారత్ ఆగ్రహం. ఎప్పటికీ తమ అంతర్భాగమేనని డ్రాగన్కు హెచ్చరిక. వినాశనం విధ్వంసం ఎజెండాగా సాగుతోన్న వైసీపీ. 2029లో రాజకీయ సమాధి తప్పదన్న మంత్రి నిమ్మల. ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసిన చేపల వేట సరదా. అల్లూరి జిల్లా పెదబైలు మండలంలో దుర్ఘటన. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. 7 దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ధృవతార నేలకొరిగింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆశా భోస్లే మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో నిన్న ఆసుపత్రిలో చేరిన 92 ఆశ ఇవాళ కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆశా భోస్లేను గత రాత్రి ఆసుపత్రిలో చేర్చామన్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరుగుతాయని आनंद भोसले वेल्लडिंचारू। मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। ఆశా భోస్లే మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఇది అత్యంత విషాదకరమైన రోజు అని దిగ్గజ గాయకుడు శంకర్ మహాదేవన్ పేర్కొన్నారు. ఆశా భోస్లే లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న సినీ నటి హేమామాలిని ఆమెతో తనకు భావోద్వేగ బంధముందని గుర్తు చేసుకున్నారు. ఆశా గాత్రం అజరామరమని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొనియాడారు. ప్రముఖ తెలుగు నటులు సైతం ఆశా భోస్లే మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచంలో పెద్ద లోటును మిగిల్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఆశా భోస్లే మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా మధుర గానంతో తరతరాలను అలరించారని తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే స్వరం, 12,000కు పైగా పాటలతో మెలోడీ క్వీన్గా, గాన కోకిలగా సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన ఖ్యాతి. ఏ భాషలోనైనా అలవోకగా పాడే నైపుణ్యం. ఇలా ఎంత చెప్పినా ఆశా భోస్లే సాధించిన ఘనతల ముందు తక్కువే. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో పాటలకు ప్రాణం పోశారు ఆశా భోస్లే. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి షేవంతి మంగేష్కర్, భారతరత్న లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్లో చలా చలా నౌ చలా అంటూ పాడి సంగీత ప్రియుల్ని విస్మయానికి గురిచేశారు ఆశా. 1948లో చునారియా చిత్రంలోని సావన్ ఆయా పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్ కపూర్ బూట్ పాలిష్, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సిఐడి చిత్రాలు ఆమె కెరియర్ను మలుపు తిప్పాయి. ఓపీ నయ్యర్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్,
ఖయ్యాం వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలను పాడారు. హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో పాటలతో అలరించారు. తెలుగులో మెరుపు కలలు, చిన్ని కృష్ణుడు చిత్రాల్లోని ఆమె పాటలు ప్రేక్షకులను అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా ఎదుట నిలవకుమా, బొబ్బిలిపులిలో ఓ సుబ్బారావు ఓ అప్పారావు వంటి సరదా పాటలు పాడారు. చంద్రలేఖలో మౌనమేలనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు. అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ ఆశ తనదైన ముద్ర వేశారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడారు. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన ఆశా భోస్లే తన సుదీర్ఘ కెరియర్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. ఆశా భోస్లే ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. 2011లో ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2002లో బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆశా భోస్లే అందుకున్నారు. 2001లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఆశ 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపతరావు భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 3 పిల్లలు. వైవాహిక జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కొన్న ఆమె 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహమాడారు. 1994లో ఆయన చనిపోయిన తర్వాత తన పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా గడిపారు. పశ్చిమాసియాలో ఘర్షణ ముగింపుపై పాకిస్తాన్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్లో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ఎటువంటి ఒప్పందానికి రాలేకపోయాయి. తమ నిబంధనలు అంగీకరించేందుకు టెహ్రాన్ ప్రతినిధులు సిద్ధంగా లేరని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించారు. అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండా వెనుదిరుగుతున్నట్లు ప్రకటించారు. అగ్రరాజ్యం అసంబద్ధ డిమాండ్లే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ దుయ్యబట్టింది. ఒక్క సమావేశంలోనే ఒప్పందం కుదురుతుందని తాము ఆశించలేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అగ్రరాజ్య బృందానికి నేతృత్వం వహించారు. ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వం వహించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు పక్షాల మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష ఉన్నత స్థాయి చర్చలు ఇవే. 14 గంటలు చర్చలు జరిగాయని, ఇవాళ కూడా కొనసాగుతాయని తొలుత ఇరాన్ తెలిపింది. సాంకేతిక నిపుణుల స్థాయిలో నేడు సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. అయితే ఉదయం మీడియాతో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే తాము వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. 21 గంటల పాటు శ్రమించినప్పటికీ చర్చలు ఫలించలేదన్నారు. We've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. చర్చల వివరాల గురించి చెప్పేందుకు జేడీ వాన్స్ ఇష్టపడలేదు. అణ్వాయుధాలను ఇక ఎప్పటికీ సమకూర్చుకోబోమని ఇరాన్ నుంచి గట్టి హామీ కావాలన్నారు. I won't go into all the details because I don't want to negotiate in public after we've negotiated for 21 hours in private. But the simple fact is that we need to see an affirmative commitment that they will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a nuclear weapon. That is the core goal of the President of the United States, and that's what we've tried to achieve through these negotiations. Again, their nuclear program, such as it is, the enrichment facilities that they had before, they've been destroyed. But the simple question is, do we see a fundamental commitment of will for the Iranians not to develop a nuclear weapon, not just now, not just 2 years from now, but for the long term? We haven't seen that yet. We hope that we will. తాము అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో నిరంతరం చర్చలు జరిపినట్లు వాన్స్ వెల్లడించారు. We just could not get to a situation where the Iranians were willing to accept our terms. I think that we were quite flexible. We were quite accommodating. The president told us, you need to come here in good faith and make your best effort to get a deal. We did that.
and unfortunately, we weren't able to make any headway. We leave here with a very simple proposal, a method of understanding that is our final and best offer. We'll see if the Iranians accept it. Thank you. అమెరికా మితిమీరిన డిమాండ్ల వల్ల ఒప్పందానికి రాలేకపోయామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల సందర్భంగా వివాదాస్పద అంశాలు లేవనెత్తారని విమర్శించింది. హర్మూజ్ జలసంధి, అణు హక్కులు, మితిమీరిన అమెరికా డిమాండ్ల కారణంగా ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలిపారు. ఒక్క సమావేశంలోనే ఒప్పందం కుదురుతుందని ఎవరూ ఊహించలేదని బగాయి చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య అనేక అంశాలపై ఒక అవగాహన కుదిరిందన్నారు. 2-3 విషయాల్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నట్లు బగాయి పేర్కొన్నారు. 40 రోజుల యుద్ధం తర్వాత చర్చలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. సంప్రదింపులు అవిశ్వాసం, అనుమానంతో కూడిన వాతావరణంలో జరిగాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సమావేశంలోనే ఒప్పందానికి చేరుకుంటామని తాము ఆశించలేదన్నారు. అంతకుముందు చర్చల విజయం అనేది అవతలి పక్షం చిత్తశుద్ధి, మంచి ఉద్దేశంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని అంగీకరించడంపైనే చర్చల ఫలితాలు ఉంటాయన్నారు. ఇరాన్ ఎదుర్కొన్న భారీ నష్టాలు తమ సంకల్పాన్ని మునుపటి కంటే బలోపేతం చేశాయని వివరించారు. ఇరుపక్షాల మధ్య అనేక సందేశాల మార్పిడి జరిగిందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఇరాన్ తన వద్ద ఉన్న అన్ని సాధనాల్ని ఉపయోగిస్తుందని బగాయి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ట్రంప్ హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇస్లామాబాద్ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే ఒప్పందం బెడిసి కొట్టిందని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని మాటిచ్చిన ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఆ మాట తప్పిందని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇరాన్ ప్రతిష్ట ఇప్పటికే మంటగలిసిందని, అంతర్జాతీయ చట్టాలను ఆ దేశం ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అంతర్జాతీయ జలమార్గాన్ని అత్యంత వేగంగా తెరవాలని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇదే ప్రకటనలో పాకిస్తాన్ నాయకత్వంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇస్లామాబాద్లో ఈ చర్చలు సాధ్యపడేలా చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ల నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపానని, దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడినందుకు పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్కు టోల్ చెల్లించిన ఏ ఓడనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని, అవసరమైతే వాటిని నిలిపివేయాలని యుఎస్ నేవీని ఆదేశించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. చైనా చేస్తున్న ఈ తరహా ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత భూభాగంలోని ప్రాంతాలకు కల్పిత పేర్లు పెట్టడం ద్వారా చైనా సృష్టిస్తోన్న అబద్ధపు కథనాలు ఏమాత్రం చెల్లవని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ భారత్లో భాగంగానే ఉంటుందని చెప్పారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈ చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు భారత్, చైనా సంబంధాల్లో ప్రతికూలతను నింపుతాయని పేర్కొన్నారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే ప్రయత్నాలను దెబ్బతీసే పనులకు చైనా స్వస్తి పలకాలని రణధీర్ జైస్వాల్ హితవు పలికారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో బైక్ లోయలో పడి తల్లి, 2 పిల్లలు మృతి చెందారు. తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పాడేరు మండలం బండ్రోతుపుట్టు ఘాట్ రోడ్లో జరిగిన ఈ ఘటన పెదకోడపల్లి నుంచి కించూరు వెళ్తుండగా బైక్ బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు పాడేరు మండలం కించూరు పంచాయతీకి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. అల్లూరు జిల్లా పెదబైలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మత్స్యగడ్డలో మునిగిపోయి 3 విద్యార్థులు మృతి చెందారు. పన్నేడ గ్రామానికి చెందిన 5 విద్యార్థులు మత్స్యగడ్డలో చేపల వేటకు వెళ్లారు. వీరిలో 4 ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోగా మరొకరు బయటకొచ్చి సహాయం కోసం కేకలు వేశారు.
సమీపంలో ఉన్న మత్స్యకారులు స్పందించి ఒకరిని రక్షించారు. మిగిలిన 3 చిన్నారులు మృతి చెందారు. మృతులు హర్షిత్, ప్రదీప్, బబ్లుగా గుర్తించారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇరాన్తో చర్చలు విఫలం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నౌకలను అడ్డుకునేలా హార్ముజ్ను దిగ్బంధించాలని సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ వేదికగా ఇరాన్తో జరిగిన శాంతి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకునేలా తక్షణమే సముద్ర దిగ్బంధనాన్ని ప్రారంభించాలని అమెరికా నావికా దళాన్ని ఆదేశించారు. ఈ కీలక జలమార్గంపై వ్యూహాత్మక నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వనరులను, వారికున్న ప్రధాన బలాన్ని పూర్తిగా దెబ్బతీయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నావికా దళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన టోల్ చెల్లించే ఎవరికీ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సరైన సమయంలో ఇరాన్ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన శాంతి చర్చలు విఫలం కావడానికి ఇరాన్ అణు ఆశయాలే ప్రధాన కారణమని ట్రంప్ మండిపడ్డారు. ఇస్లామాబాద్ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే ఒప్పందం బెడిసి కొట్టిందని ట్రంప్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని ట్రంప్ తేల్చి చెప్పారు. మరోవైపు ఇరాన్కు టోల్ చెల్లించిన ఏ ఓడనైనా హార్ముజ్ జలాల్లో అడ్డుకోవాలని, అవసరమైతే వాటిని నిలిపివేయాలని యుఎస్ నేవీని ఆదేశించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. వినాశనం, విధ్వంసం ఎజెండాగా జగన్ వైసీపీని నడిపిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక నరికేస్తాం, చంపేస్తామనే ఉన్మాదంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నేతలకు అసలు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. 2029లో వైసీపీ జగన్కు రాజకీయంగా సమాధి కట్టాలని ప్రజలకు నిమ్మల పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా, బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకొకటి చెప్తూ ఉంటాడు, రేపు అధికారంలోకి వచ్చాక గుంటూరు నుండి యువతల వైపు అంతా కూడా ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంటిలోంచి బయటికి లాగి నరుకుతామని. వినాశనం, విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు ఈ పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈ రోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక అర్హత వీరికి లేదు. రాజకీయంగా భవిష్యత్తులో ఇటువంటి గొడ్డలి పార్టీకి రాజకీయ సమాధి కట్టవలసినటువంటి అవసరం ఉంది.